హాయ్ అండి, నమస్తే. నేను మీ కామాక్షి. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ కూరని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దానికోసం ఇక్కడ చిక్కుడుకాయలు తీసుకొని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకొని దీనికి ఉన్న నారు మొత్తం తీస్తూ చిక్కుడుకాయల్ని ఒలుచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలి. ముందుగా ఆవాలని యాడ్ చేస్తున్నాను. ఆవాలు యాడ్ చేసుకున్న తర్వాత మినపగుండ్లని వేస్తున్నాను. తర్వాత పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను. అన్నీ ఒక్కొక్క స్పూన్ యాడ్ చేశానండి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లోకి ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఆవాలు బాగా చిటపట అని మనం వేసుకున్న పప్పులు కూడా కాస్త ఎర్రబడేంత వరకు వేయించుకోవాలి. ఫైనల్గా ఇందులోకి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేశానండి. చిన్న క్లిప్ అనేది మిస్ అయింది. జీలకర్ర కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలని, టమాటా ముక్కలని వేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ పోపులోకి బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత ఇందులోకి కొంచెం చిటికెడు పసుపును వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం చిక్కుడుకాయల్ని ఒలిచిపెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. అయితే మనం చిక్కుడుకాయల్ని ఉడికించి ఇందులోకి వేసుకోలేదు, డైరెక్ట్గా వేసుకున్నాం కాబట్టి ఇందులోనే కొంచెం నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టినట్లయితే చిక్కుడుకాయ ముక్కలు ఉడికిపోతాయి. మళ్ళీ ఒక 2-3 నిమిషాల తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని వీటిల్ని మెత్తగా వచ్చేంత వరకు ఉడికించాలి. మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి, కొంచెం కుక్ అయితే సరిపోతుంది. సో ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇలా కుక్ అయితే చిక్కుడుకాయ కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టు కారంని యాడ్ చేసుకుందాము. నేనైతే ముందుగా కొంచెం యాడ్ చేస్తున్నానండి. నేను తీసుకున్న కారం చాలా స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నానండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పౌడర్ని వేసుకోవాలి. ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాస్త టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్, కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఒకవేళ సరిపోతే ఇందులోకి కొంచెం మళ్ళీ సాల్ట్, కారం వేసుకొని ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి 2-3 నిమిషాలు ఉంచినట్లయితే టేస్టీ కర్రీ రెడీ. చాలా సింపుల్ కదండి. సింపుల్గా టేస్టీగా ఈ విధంగా చిక్కుడుకాయ కర్రీని ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.